భద్రశేఖర ఈ యొక్క తిమ్మాపూర్ అగ్రహారం పూర్తిగా రాసేవాడు.
చెల్లెలా ఆ యొక్క అయోధ్యపురి పట్టణం పరిపాలించు శ్రీరామ రక్షణుడు నా యొక్క కొడుకు జంబికాసురుని చంపిరి. జంబుకాసురుడు నా యొక్క కుమారుడకు జంబికాసురుని చంపిరి. నీవు పోయి వారిని ఏదైనా గది చేసి వచ్చేదని అని పోతుంది. కానీ నా యొక్క ముక్కు చెవులు కోసి నన్ను పెట్టరాని బాధలు పెట్టి తిట్టరాని తిట్లు తిట్టి కొట్టరాని కొట్లు కొట్టి నా ముక్కు నా చెవులు కోసి ఇది చేసేది. కానీ శ్రీరామచంద్రుని భార్య అందులకు గాను దీనికి దండకారణ్యమోరుడుగా ఇచ్చితిని. ఆ వనిలో గతి లేక దీని అనుమతి లేక ఆ దుర్మరాంతులైన నరఘాతకులు ఏనమాంతురాలే ప్రవేశించిరిపో. దీని ఏకైక పుత్రుడు మహాతప సంపన్నుడైన జంబుకాసురుని నిర్దాక్షిణ్యంగా ఏలబడించవలే. ఆ పుత్ర శోకంతో శోకతప్తమానమైన మనిషి అయిన ఈ మగువ ప్రణయ కలాపాలు సాగించనుకో. మేము స్వైర విహారిగా అనుమతించిన ఈ మగువకు అదేమి తప్పు కాదు కదా. ఒకవేళ తప్పని చేసినచో గుణవంతులై మతిమంతులై నీతిమంతులై బుద్ధి చెప్పి పంపించవచ్చు. కానీ ఈ మగువ చెప్పుకొని రాని విధముగా ముక్కు చెవులు కోసి ఇంత అత్యాచారానికి పాల్పడిన తగునా? దీని అన్నయ్యకు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టే ముష్కర ప్రయత్నమాయే. మా ద్రవిడ జాతిపై ఆర్య జాతి సమరం సంచంపబోయే సమర శృంగారమా ఉపేక్షించుగా
నా చెల్లెలకు జరిగిన అవమానానికి ప్రతిగా సీతను తెచ్చి నా ప్రతీకారం